ఈ రోజు వీడియోలో నేను సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి వివరిస్తాను. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ను ప్రెజెంట్ సింపుల్ టెన్స్ అని గాని లేదా ప్రెజెంట్ ఇండెఫినిట్ టెన్స్ అని కూడా అంటారు. ప్రెజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలము అని అర్థము. వర్తమాన కాలము అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి పనుల గురించి ఇది తెలియజేస్తుంది. ప్రెజెంట్ టెన్స్ లో 4 రకాల టెన్సులు ఉంటాయి. ఒకటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వెర్బ్ యొక్క రూపం ఎలా ఉంటుందో చూద్దాము. అంటే వెర్బ్ యొక్క రూపం అంటే క్రియా రూపము. ఇక్కడ V1 గాని V5 గాని వస్తుంది. ఎప్పుడైనా మీరు ఇంగ్లీష్ లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మాట్లాడాలి అంటే దాంట్లో ఉండేటటువంటి క్రియారూపం ఏంటంటే V1 లేదా V5. అన్ని టెన్సెస్లలో కూడా మనం ఇంగ్లీష్ లో మాట్లాడటానికి చాలా ముఖ్యమైనటువంటి టెన్స్ ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇక్కడ V1 ఎప్పుడు ఉపయోగిస్తాము, V5 ఎప్పుడు ఉపయోగిస్తామో చూడండి. V1 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపము, అంటే ఇది వెర్బ్ ఫస్ట్ ఫాము లేదా రూట్ లేదా దీన్నే మనం ఏమంటామంటే బేస్ ఫామ్ అని కూడా అంటాము. వెర్బ్ ఫస్ట్ ఫామ్ ఆర్ బేస్ ఫామ్ ఆర్ రూట్, ఇది V1. అంటే మనం డిక్షనరీలో ఒక వెర్బ్ను చూసినప్పుడు అది V1లో ఉంటుంది. V5 అనేది ఎలా వస్తుందంటే V1కు ఎస్ కానీ లేదా ఈఎస్ కానీ లేదా ఐఈఎస్ కానీ చేర్చగా వస్తుంది. V1 ఎప్పుడు ఉపయోగిస్తాము? ఇంగ్లీష్లో వాక్యము సబ్జెక్టుతోని మొదలవుతుంది. సబ్జెక్ట్ అంటే ఏంది? కర్త. ఈ కర్త ప్లేస్లో ఐ, వి, యు, దే అనేటటువంటి ప్రొనౌన్స్ ఉన్నట్లయితే మనం V1 ఉపయోగిస్తాము. అదే రకంగా ఇంగ్లీష్ సెంటెన్స్లలో సబ్జెక్టు లేదా కర్త ప్లేస్లో హీ, షీ, ఇట్ అనేటటువంటి ప్రొనౌను లేదా సర్వనామం ఉన్నట్లయితే V5 ఉపయోగిస్తాము. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు వచ్చేటటువంటి వెర్బ్ యొక్క రూపాలు V1 కానీ V5 కానీ. V1 అనేది ఐ, వి, యు, దే అనేటటువంటి ప్రొనౌన్స్ ఉన్నప్పుడు మనకు ఉపయోగిస్తాము. V5 అనేది సబ్జెక్ట్ ప్లేస్లో హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు ఉపయోగిస్తాము. చాలా వరకు ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఈ తప్పు ఎక్కువగా చేస్తుంటాము. V1, V5 ఉపయోగించడంలో తప్పులు చేస్తుంటాం కాబట్టి మనం ఇది జాగ్రత్తగా ఉపయోగించాలి. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూడండి. గో అనేది వెర్బ్ యొక్క మొదటి రూపము, గోస్ అనేది వెర్బ్ యొక్క 5వ రూపము. అంటే ఇక్కడ వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఈఎస్ చేర్చగా వచ్చింది. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూడండి. ఐ గో, వి గో, యు గో, దే గో. ఎందుకు ఇక్కడ V1 మాత్రమే ఉపయోగించామంటే ఇక్కడ సెంటెన్స్ సబ్జెక్టుతోని మొదలైంది, కర్తతోని మొదలైంది. ఈ కర్త ప్లేస్లో ఐ, వి, యు, దే అనేటటువంటి ప్రొనౌన్స్ను మనం ఉపయోగించాము. ఐ అంటే నేను, వి అంటే మేము లేక మనము, యు అంటే నీవు లేక మీరు, దే అంటే వాళ్ళు లేకుంటే అవి. ఇక్కడ మనం దీని అర్థం తీసుకున్నట్లయితే ఐ గో అంటే నేను వెళ్తాను, వి గో అంటే మేము వెళ్తాము లేకుంటే మనం వెళ్తాము, యు గో అంటే నీవు వెళ్తావు లేకుంటే మీరు వెళ్తారు, దే గో అంటే వాళ్ళు వెళ్తారు. సో ఇలా మనం ఈ ఐ, వి, యు, దే వచ్చినప్పుడు మీరు V1 మాత్రమే ఉపయోగించి సెంటెన్సెస్ అనేది మాట్లాడాలి. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ హీ గోస్, షీ గోస్, ఇట్ గోస్. ఇక్కడ 3 వాక్యాలలో ఈ సబ్జెక్టుతో మొదలైంది సెంటెన్స్. ఇక్కడ ఈ సబ్జెక్ట్ ప్లేస్లో హీ, షీ, ఇట్ ఉంది కాబట్టి ఇక్కడ మనం V5 ఉపయోగించాము. చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు ఈ హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు కూడా V1 అనేది ఉపయోగిస్తుంటారు. అది తప్పు. సో ఇది చాలా జాగ్రత్తగా గమనించి మనం ఉపయోగించవచ్చు. కాబట్టి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం ఇంగ్లీష్లో వాక్యాన్ని మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ పర్టిక్యులర్ రూల్ని అందరూ కూడా ఫాలో కావాలి. ఇక్కడ నేను ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాను. ఇక్కడ ప్లే, రీడ్, రైట్, మీట్, స్పీక్, టేక్. ప్లే అంటే ఆడటము, రీడ్ అంటే చదవటము, రైట్ అంటే రాయటము, మీట్ అంటే కలవటము, స్పీక్ అంటే మాట్లాడటము, టేక్ అంటే తీసుకోవటము. ఇవన్నీ కూడా V1. సో దీనికి V5 ఎలా వస్తుందంటే ప్లే అంటే ప్లేస్, తర్వాత రీడ్ అంటే రీడ్స్, దీనికి ఎస్ చేర్చగా వచ్చింది. రైట్కు V5 ఏంటంటే రైట్స్. అలాగే మీట్ అనేది ఇక్కడ మీట్స్, ఇది వెర్బ్ యొక్క 5వ రూపము.
స్పీక్కి 5వ రూపం ఏంటంటే ఇది స్పీక్స్. అదే రకంగా టేక్కి 5వ రూపం ఏంటంటే టేక్స్. సో మీరేం చేయండి అంటే ఈ V1 V5 ఉపయోగించి నేను ఇక్కడ ఎలా అయితే సెంటెన్స్ ఫామ్ చేశానో అలాగే మీరు కూడా సెంటెన్స్ ఫామ్ చేసి మీరు కామెంట్ సెక్షన్లో రాయండి, ప్రాక్టీస్ చేయండి. సో ఇలాంటి ప్రాక్టీసు ఎన్ని వెర్బ్స్తో చేస్తే అంత బాగా మీకు ఇంగ్లీష్ వస్తుంది. ఇంతకుముందు స్లైడ్లో మనం చూసినవన్నీ కూడా పాజిటివ్ సెంటెన్సెస్. అంటే ఇంతకుముందు ఐ గో, వి గో, యూ గో, దే గో, అలాగే హీ గోస్, షీ గోస్, ఇట్ గోస్ ఏవైతే చూసామో అది పాజిటివ్ సెంటెన్స్. మరి నెగటివ్ సెంటెన్సెస్ను మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎలా ఉపయోగించాలి? ఈ నెగటివ్ సెంటెన్సెస్ మనం మాట్లాడాలి అంటే ఇక్కడ డూ కానీ డస్ కానీ ఉపయోగిస్తాము. ఈ రెండింటిని కూడా మనం ఏమంటామంటే హెల్పింగ్ వెర్బ్స్ అంటాము, అంటే సహాయక క్రియలు. సో డూ అనే డస్ కానీ సహాయక క్రియలు తీసుకొని మనం నెగటివ్ సెంటెన్సెస్లలో మనం ఉపయోగిస్తాము. డూ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాము, డస్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాము? డూ అనేది మనకు సబ్జెక్ట్ ప్లేస్లో ఐ, వి, యూ, దే అనేటటువంటి ప్రొనౌన్స్ వచ్చినప్పుడు ఉపయోగిస్తాము. అలాగే డస్ అనేది హీ, షీ, ఇట్ అనేటటువంటి ప్రొనౌన్స్ లేదా సర్వనామాలు సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చినప్పుడు ఉపయోగిస్తాము, అంటే కర్త ప్లేస్లో వచ్చినప్పుడు ఉపయోగిస్తాము. కాబట్టి ఇది డూ కానీ డస్ కానీ వచ్చినప్పుడు ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుందో చూడండి. సబ్జెక్టు ప్లస్ ఇక్కడ మనం డు నాట్ ప్లస్ ఇక్కడ V1. అదే రకంగా సబ్జెక్టు ప్లస్ డస్ నాట్ ప్లస్ V1. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ డు నాట్ డస్ నాట్ మనం ఉపయోగించినప్పుడు రెండు సందర్భాలలో కూడా మనం V1 మాత్రమే ఉపయోగిస్తున్నాము, అంటే ఇక్కడ V5 అనేది ఇక్కడ రావట్లేదు. దీన్ని మనం షార్ట్ ఫామ్లో ఎస్ ప్లస్ డు నాట్కు బదులు డోంట్ అని కూడా ఉపయోగిస్తాము, ప్లస్ V1. ఇక్కడ కూడా సబ్జెక్టు ప్లస్ డస్ నాట్కు బదులు షార్ట్ ఫామ్లో డజంట్ ప్లస్ V1 అని ఉపయోగిస్తాము. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అంటే మనం నెగటివ్ సెంటెన్సెస్లలో ఉపయోగించేటప్పుడు డు నాట్ కానీ డస్ నాట్ కానీ ఉపయోగిస్తాము. ఇక్కడ నేను చెప్పినట్టుగా డూ అనేది ఐవి యూదేలకు, డస్ అనేది హీ, షీ, ఇట్టుకు ఉపయోగించినప్పుడు వస్తుంది. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూడండి. ఇక్కడ నెగటివ్ సెంటెన్సెస్ మీరు చూసినప్పుడు ఇక్కడ ఐ గో అనేది పాజిటివ్ సెంటెన్స్, ఐ డు నాట్ గో అనేది నెగటివ్ సెంటెన్స్. అంటే ఐ గో అంటే నేను వెళ్తాను, ఐ డు నాట్ గో నేను వెళ్ళను. ఇక్కడ దీన్నే మనం ఐ డోంట్ గో అని కూడా అంటాము. షార్ట్ ఫామ్లో డు నాట్కు షార్ట్ ఫామ్ డోంట్. అలాగే వి గో అంటే మేము వెళ్తాము, వి డు నాట్ గో అంటే మేము వెళ్ళము, దీన్నే మనం వి డోంట్ గో అని కూడా అంటాము. యూ గో అంటే నీవు వెళ్తావు, యూ డు నాట్ గో అంటే నీవు వెళ్ళవు, యూ డోంట్ గో అంటే నీవు వెళ్ళవు. అలాగే దే గో అంటే వాళ్ళు వెళ్తారు, దే డు నాట్ గో అంటే వాళ్ళు వెళ్ళరు, దే డోంట్ గో అంటే వాళ్ళు వెళ్ళరు. అంటే ఈ రెండిట్లలో ఏది ఉపయోగించినప్పటికీ కూడా మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు తప్పులేదు. కాకుండా మీరేం గమనించాలి అంటే ఇక్కడ నెగటివ్ సెంటెన్సెస్ ఉపయోగించేటప్పుడు ఐ, వి, యూ, దే అనేది సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చినప్పుడు ఇక్కడ డు నాట్ ప్లస్ V1 అనేది ఉపయోగించాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి బాగా. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే ఇదే నెగటివ్ సెంటెన్సెస్ మనం హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఎలా ఉపయోగిస్తున్నామో చూడండి. హీ గోస్ ఇది పాజిటివ్ సెంటెన్స్, అంటే అతడు వెళ్తాడు. ఇక్కడ హీ డస్ నాట్ గో అతడు వెళ్ళడు, హీ డజంట్ గో అతడు వెళ్ళడు. ఇక్కడ కూడా మీరు ఏం చేశారు, ఇక్కడ డూ డస్ వచ్చినప్పుడు డు నాట్ డస్ నాట్ వచ్చినప్పుడు ఇక్కడ మాత్రం ఎప్పుడు V1, అంటే నెగటివ్ సెంటెన్సెస్లలో ఎప్పుడు కూడా V1 వెర్బ్ యొక్క మొదటి రూపం మాత్రమే ఉపయోగించాలి. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది. మనం పాజిటివ్ సెంటెన్సెస్లో V1 V5 ఉపయోగించాం కదా, ఇక్కడ ఉపయోగించాలా అవుతుందంట లేదు. డు నాట్ డస్ నాట్ అని వచ్చినప్పుడు ఇక్కడ ఎప్పుడు V1 వస్తుంది. షీ గోస్ ఆమె వెళ్తుంది, షీ డస్ నాట్ గో ఆమె వెళ్ళదు, షీ డజంట్ గో ఆమె వెళ్ళదు. అలాగే ఇట్ గోస్ అది వెళ్తుంది, ఇట్ డస్ నాట్ గో అది వెళ్ళదు, ఇట్ డజంట్ గో అది వెళ్ళదు. కాబట్టి మనం ఈ రెండు రూపాలలో ఏదైనా ఒకటి మనం ఉపయోగించవచ్చు.
కాబట్టి మనం ఇంతకుముందు పాజిటివ్ సెంటెన్సెస్ లాగానే నెగటివ్ సెంటెన్సెస్ మాట్లాడాలి అంటే మనం డు నాట్ ప్లస్ V1 కానీ లేదా డస్ నాట్ ప్లస్ V1 కానీ ఉపయోగించాలి. అలాగే డూ అనేది ఐ వి యూ దేలకు, డస్ అనేది హీ షీ ఇట్ అనేటటువంటి ప్రొనౌన్స్కు వస్తుంది. ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మీరు ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఎలా మాట్లాడతారు? ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటంటే క్వశ్చన్స్, అంటే ప్రశ్నలు. ఇది మాట్లాడాలి అంటే మనం ఏం చేయాలంటే ఈ డూను డస్ను మనం ముందుకు తీసుకురావాలి, సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకురావాలి. ఇంతకుముందు పాజిటివ్ సెంటెన్సెస్ నెగటివ్ సెంటెన్సెస్లలో సబ్జెక్టే ఫస్ట్ ఉంది, కానీ సబ్జెక్టుకు ముందు మీరు డూ అనేది తీసుకొచ్చినట్లయితే, డస్ కానీ తీసుకొచ్చినట్లయితే క్వశ్చన్ అవుతుంది. డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1, డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. అంటే నెగటివ్ సెంటెన్సెస్లలో అలాగే ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్లలో ప్రశ్నలు వేసేటప్పుడు కూడా ఎప్పుడు V1 వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది చాలామంది చేసేటటువంటి తప్పు. మన పాజిటివ్ సెంటెన్స్లో మనం V1 V5 రూల్ నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా అదే అప్లై చేయాలని ట్రై చేస్తూ ఉంటాము. ఇది తప్పు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా డూ అనేది ఐ వి యూ దే అనేటటువంటి ప్రొనౌన్స్కి ఇక్కడ వస్తుంది. అదే రకంగా డస్ అనేది హీ షీ ఇట్ అనేటటువంటి ప్రొనౌన్స్కు వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఈ డూ డస్లతోని మనం క్వశ్చన్స్ అనేది ఫార్ములేట్ చేయవచ్చు. ఎలా? ఒక ఉదాహరణ ఏంటంటే డూ అనేది ముందుగా పెట్టేసి డూ ఐ గో అంటే నేను వెళ్ళనా. అదే రకంగా డస్తోనే ఒక క్వశ్చన్ తీసుకున్నట్లయితే డస్ హీ గో, అతడు వెళ్తాడా. సో ఇలా మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ను మనం ఫార్ములేట్ చేయొచ్చు. ఎప్పుడైనా మీరు డూ కానీ డస్ కానీ మీరు ఉపయోగిస్తున్నారంటే ఇలాంటి క్వశ్చన్ ఏమంటామంటే ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్ అంటాము. ఎందుకంటే దీనికి ఆన్సరు ఎస్ కానీ నో కానీ అని వస్తుంది. డూ ఐ గో, నేను వెళ్ళనా. డస్ హీ గో, అతడు వెళ్తాడా. ఎస్ కానీ నో కానీ వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా డూతోని డస్తోని మనం క్వశ్చన్ ఫార్ములేట్ చేసినప్పుడు అది ఎస్ ఆర్ నో టైప్ కిందికి వస్తుంది. ఇక్కడ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ లేదా క్వశ్చన్స్కు కొన్ని ఉదాహరణలు చూడండి. డూ ఐ గో, నేను వెళ్ళనా. డూ వి గో, మేము వెళ్ళమా. డూ యూ గో, నీవు వెళ్తావా. డూ దే గో, వాళ్ళు వెళ్తారా. సో ఇక్కడ ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఐ వి యూ దే అనేటటువంటి ఇక్కడ ప్రొనౌన్స్ వచ్చాయి కాబట్టి డూను ముందుగా మనం ఉపయోగించాము. అలాగే ఇక్కడ చూసినట్లయితే డస్ హీ గో, అతడు వెళ్తాడా. డస్ షీ గో, ఆమె వెళ్తుందా. డస్ ఇట్ గో, అది వెళ్తుందా. సో ఇక్కడ మనం హీ షీ ఇట్ అనేది ఇక్కడ సబ్జెక్టు ప్లేస్లో వచ్చింది కాబట్టి ఇక్కడ డస్ అనేటటువంటిది ముందుగా మనం ఉపయోగించాము. ఇప్పుడు అన్నిట్లలో కూడా మనం V1 మాత్రమే ఉపయోగిస్తాము. ఇది అబ్జర్వ్ చేయండి, ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. నేను ఇక్కడ ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాను, ప్లే అంటే ఆడుట, ఇది V1. కాబట్టి ఇక్కడ నేను ఎలా అయితే క్వశ్చన్స్ ఫార్ములేట్ చేశానో మీరు కూడా ఈ క్వశ్చన్స్ను మీరు తయారు చేసి మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోలో నేను సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వెర్బ్ యొక్క రూపము, పాజిటివ్ సెంటెన్సెస్, నెగటివ్ సెంటెన్సెస్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లలో ఆ వెర్బ్ ఫామ్ను ఎలా ఉపయోగించాలో నేను మీకు వివరించాను. నెక్స్ట్ వీడియోలో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను ఎక్కడెక్కడ ఉపయోగిస్తామో క్లియర్గా నేను వివరిస్తాను. మీకు తెలుగులో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కావాలన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ను కాంటాక్ట్ చేయండి. నాకు ఒక 25 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను మిమ్మల్ని స్పోకెన్ ఇంగ్లీష్ గురించి గైడ్ చేయగలుగుతాను. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.